పత్రిక అలాగే విజువల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మా పౌర గ్రంథాలయాల సేవా సమితి తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము పిలిచినటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. విశాఖపట్నం నగరం నడిబొడ్డున మహారాణిపేటలో దండు బజార్లో జిల్లా గ్రంథాలయ సంస్థకి 1 ఎకరం స్థలం ఉంది. ఆ స్థలంలో 2010 సంవత్సరం వరకు కూడా ఒక జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒక చక్కటి భవనంలో నడుస్తుండేది. విద్యార్థులు, నిరుద్యోగులు, రీసెర్చ్ స్కాలర్స్, అలాగే ఉపాధ్యాయులు, తర్వాత మహిళలు, సీనియర్ సిటిజన్స్ దాన్ని చాలా ముమ్మరంగా వినియోగించుకునేవాళ్ళు. అంత చక్కగా ప్రజలందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఆ గ్రంథాలయం మీద కొంతమంది ప్రముఖుల కన్ను పడింది. దాని ఫలితంగా దాని మీద 2 సంవత్సరాలు పైరవీలు చేసి 2010 సంవత్సరంలో మనకందరికీ తెలిసి ఉంటుంది, గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పి ఒక మంత్రి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా మళ్ళీ మొన్న ఎన్నికయ్యారు. ఆయన యొక్క ప్రత్యూష అసోసియేట్స్ రిసోర్సెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ప్రత్యూష కంపెనీకి ఆయన మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ స్థలాన్ని తన కంపెనీకి లీజ్కి తీసుకున్నాడు. 33 సంవత్సరాల లీజ్కి. ఆ లీజ్ అగ్రిమెంట్ లీజ్ కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అన్నారు దాన్ని. ఆ లీజ్ అగ్రిమెంట్లో అక్కడ ఒక 7 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం లైబ్రరీకి ఇచ్చేట్టు, మిగతా 6 అంతస్తులు కూడా ఆయన వ్యాపార వ్యవహారాలకు వాడుకునేటట్లు 33 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ గ్రంథాలయానికి తిరిగి ఇచ్చేటట్టు అగ్రిమెంట్ రాశారు. అగ్రిమెంట్ రాసి 2 సంవత్సరాల లోపల ఆ బిల్డింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పి కూడా అగ్రిమెంట్లో భాగం. కానీ ఆ అగ్రిమెంటు ఎంటర్ అయిన విధానం కానీ, దానికి టెండర్స్ ఫ్లోట్ చేసిన విధానం కానీ, ఆ టెండర్స్ ఫైనలైజ్ చేసిన విధానం కానీ అవన్నీ కూడా అత్యంత లోపభూయిష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఫ్రాడ్యులెంట్గా కూడా ఉన్నాయి. మేము ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టి మొత్తం ఆ సమాచారం అంతా సేకరించి దాన్ని ఎక్స్పోజ్ చేసి పబ్లిక్కి, ప్రభుత్వానికి మెమరాండం పెట్టాము పౌర గ్రంథాలయాల సేవా సమితిగా. అప్పట్లో ఎమ్మెల్సీగా ఎంవిఎస్ శర్మ గారు ఉండేవారు. మేమందరం కలిసి ఇక్కడ పుర ప్రముఖులు మన ఈఏఎస్ శర్మ గారు కానీ, ప్రొఫెసర్ కేవి రమణ గారు కానీ, ప్రొఫెసర్ కేఎస్ చలం గారు కానీ, సిఎస్ రావు గారు కానీ, ఇంకా అనేక మంది విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా మాకు మద్దతు ప్రకటించారు. దానివల్ల మేము చేసినటువంటి పోరాట ఫలితంగా చివరి దశలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చివరి దశలో ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన తర్వాత దాన్ని స్థలం హ్యాండ్ ఓవర్ చేయకుండా ప్రత్యూష కంపెనీ వారు కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ లోపల 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు విద్యామంత్రిగా కూడా అయ్యారు. డైరెక్ట్గా ఆ స్థలం మీద, లైబ్రరీస్ మీద ఆయన కంట్రోల్ ఉంది. ఆయన ఏదో విధంగా ఆ స్థలాన్ని మళ్ళీ తన కంపెనీకి మళ్ళీ దఖలుపరుచుకోవాలని ప్రయత్నాలు చేశారు. మేము ఆ ప్రయత్నాలను కూడా అడుగడుగునో అడ్డుకున్నాం. మేము సాధించినటువంటి విజయం ఒక గొప్ప విశేషం ఏంటంటే, ఆయన మంత్రిగా ఉంటూ ఆయన యొక్క విద్యాశాఖలో ఉన్నటువంటి జూనియర్ అధికారులతో కమిటీ వేసి ఈ ప్రభుత్వం వారు ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు, మా కంపెనీకి మాకు పూర్తి హక్కులు ఉన్నాయి, ఈ అగ్రిమెంట్ చేయడం అన్యాయం, కాబట్టి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి అనేది తప్పు అని చెప్పి ఆయన ఆ అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ రద్దు చేసి మళ్ళీ ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి పెట్టాడు. కాబట్టి కంపెనీ అలా అంటుంది, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయమంటుంది, ఏం చేయాలి అన్నట్టు కమిటీ వేస్తే ఆ కమిటీ ఎవరు? విద్యాశాఖ మంత్రిలో ఉన్న జూనియర్ అధికారులు. ఆ విద్యాశాఖ మంత్రిలో ఉన్న జూనియర్ అధికారులందరినీ కూడా మేము కలిసి ఈ కేసు యొక్క పూర్వపరాలను వివరించి వాళ్ళకి బాగా మెమరాండమ్స్ అన్ని సమర్పించి ఆయన చెప్పేటువంటి ఒక వాదనలన్నీ కూడా శుద్ధ తప్పని మేము ప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఆ ప్రజెంటేషన్స్ ఇచ్చిన ఫలితంగా మంత్రి గారికి వ్యతిరేకంగా మంత్రి గారి డిపార్ట్మెంట్లో ఉన్న జూనియర్ అధికారులు వారి కంపెనీకి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారు. ఆ యొక్క కంపెనీ వాళ్ళు తిరిగి స్థలం హ్యాండ్ ఓవర్ చేయడం కాదు, వాళ్ళే ప్రభుత్వానికి
2 కోట్ల రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించాలని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికీ మరో 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో మేము మా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాము. స్థలం ఖాళీగా ఉంది. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆక్రమించి కూర్చున్నారు. దాన్ని సిఆర్పిఎఫ్ వాళ్ళని తొలగించి దాన్ని అక్కడ లైబ్రరీ బిల్డింగ్ కట్టాలని చెప్పి మేము ఉద్యమం చేశాము. ఆ ఫలితంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు లైబ్రరీకి స్థలాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు. మేము స్థలం టేక్ ఓవర్ చేసుకున్నాం అని చెప్పి గ్రంథాలయం వాళ్ళు సంతకం పెట్టారు. వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అయింది. అలాగే ఆర్డీఓ వాళ్ళందరూ కూడా ఆ సంతకానికి సాక్షి సంతకాలు చేశారు. వాళ్ళందరి సమక్షంలో అగ్రిమెంట్ అయింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ స్థలాన్ని కట్టడానికి డబ్బులు మా దగ్గర లేవు. అందువల్ల ఆ స్థలం కట్టేదాకా మీరు అందులో కూర్చోండి, మీ పనులు ఏమన్నా ఉంటే చేసుకోండి సిఆర్పిఎఫ్ వాళ్ళని అని చెప్పి గ్రంథాలయ సంస్థ అంగీకరించింది. ఖాళీగా వదిలేస్తే అందరూ టాయిలెట్స్ కింద పార్కింగ్ ప్లేసుల కింద అన్ని వాడతారు, ఆ స్థలం పాడైపోతుందని సిఆర్పిఎఫ్ వాళ్ళని అలౌ చేశారు. ఏది ఏమైనా ఈరోజు గ్రంథాలయం ఒక పవర్ఫుల్ వ్యక్తిలో నుంచి ఆ గ్రంథాలయాన్ని మనం వెనక్కి తీసుకున్నటువంటి ఘనకార్యాన్ని సాధించాము. సాధించి దాదాపు 2014లో అగ్రిమెంట్ అయిన ఈ రోజు వరకు కూడా ఆ స్థలంలో గ్రంథాలయం పునర్నిర్మాణం జరగలేదు. ఈరోజు ఆ గ్రంథాలయం ఈ సూర్యాబాగ్లో ఆ సినిమా హాల్ రోడ్లో మెలోడీ సినిమా థియేటర్ రోడ్లో కింద చెప్పుల షాపు పైన మేడ మీద చాలా ఇరుకైన బిల్డింగ్లోకి నెట్టబడింది. అక్కడ ఈ లైబ్రరీ తాలూకా లక్షలాది పుస్తకాలు పెట్టుకునే జాగా లేదు. పుస్తకాలన్నీ మూటలు కట్టి మూల పడేశారు. విద్యార్థులు కూర్చొని చదువుకోవడానికి జాగా లేదు. ఒకటి లేస్తే ఇంకోటి పక్కకి జరగాల్సిన పరిస్థితి. టాయిలెట్స్ లేవు. టాయిలెట్లు 5వ అంతస్తులో కట్టారు. ఆ 5వ అంతస్తులో టాయిలెట్స్ మెయింటెనెన్స్ లేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ అర్జెంటుగా ఇక్కడ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అనేకమైన మెమరాండంలు ఇచ్చాము, అనేకమైన పోరాటాలు చేశాము, అనేకమైన ధర్నాలు చేశాము. ఇవన్నీ చేసినా సరే ప్రభుత్వంలో ఇంతవరకు కదలిక రాలేదు. కారణాలు ఏవైనా కానీ ఇప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. నూతన ప్రభుత్వం వచ్చింది. ఈ నూతన ప్రభుత్వం మేము చాలా అన్ని విధాల విద్య, వైద్యం అన్ని విషయాల మీద మేము చాలా కష్టపడి పనిచేస్తామని చెప్పి అనేకమైన హామీలతో ఇవాళ ముందుకు వచ్చింది. కాబట్టి మనం ఈ ప్రజానీకాన్ని మొబిలైజ్ చేసి అక్కడ ఆ లైబ్రరీ యొక్క ప్రాధాన్యత కొంతమంది పెద్ద మనుషులు చెప్తుంటారు, ఇవాళ అన్ని ఇంటర్నెట్లో వచ్చాయండి, చేతుల్లో అన్నీ కనబడుతున్నాయి, లైబ్రరీకి ఎవడండి వెళ్తున్నాడని అడిగే పెద్ద మనుషుల్ని మేము చూసాం. కానీ అద్భుతమైన లైబ్రరీలు ఈరోజు కూడా ఎందుకు ఈ ఊర్లో ఉన్నటువంటి ఆ ద్వారకా నగర్లో గ్రంథాలయం ప్రైవేట్ గ్రంథాలయం, అది 2000 గజాల స్థలంలో ఉన్న గ్రంథాలయం. ఇది 4800 గజాలు 4600 గజాల స్థలం. అది 2000 గజాలు కూడా లేని స్థలంలో ఏ విధంగా వాడుకుంటున్నారు దాన్ని అని ఒకసారి మనం ఎవరైనా వెళితే మన యొక్క సమావేశాలన్నీ అక్కడ జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. అటువంటిది దీన్ని ఎంత బాగా అద్భుతంగా దీన్ని వినియోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం వారికి ఆ యొక్క పర్పస్, సిన్సియరిటీ ఆఫ్ పర్పస్ అనేది బాగా కొరవడింది. దాన్ని ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు దీన్ని వెంటనే టేకప్ చేయాలి. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది మీరు వెంటనే బిల్డింగ్ కట్టాలని ఒత్తిడి తీసుకురావడం కోసం మేము మరోసారి ఈ ఉద్యమాన్ని నిర్మించాలని, అంటే ఉద్యమం కొనసాగుతోంది, దాన్ని మరింత ఉధృతంగా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఇవాళ మా కమిటీ సమావేశమైంది. మా కమిటీ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొత్తగా ఎన్నికైన వాళ్ళు, అలాగే విద్యామంత్రి గారు, అవసరమైతే ఇది దక్షిణ నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఈ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేని ప్రత్యేకంగా కలిసి ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి, ఎందుకంటే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ విషయం విజ్ఞప్తి చేశాం. ఆయన చాలా పాజిటివ్గా స్పందించాడు. కానీ అదృష్టవశాత్తు ఆయన అప్పట్లో అధికారంలోకి రాలేకపోయినాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. కాబట్టి అయ్యా నువ్వు అప్పుడు చాలా శ్రద్ధగా విన్నావు, ఇప్పుడు మళ్ళీ దీని మీద నువ్వు టేకప్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ లైబ్రరీ నిర్మాణానికి మేము నడుం కట్టాలని నిర్ణయించాము. దానికి మీ అందరి మద్దతు, మీరు పేపర్లలో, మీడియాల్లో మా యొక్క చేసే ప్రతి పోరాటం యొక్క సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం. మీకు అందించిన సమాచారాన్ని మీరు దానికి మంచి ఒక మంచి ఫార్మాట్లో ప్రజెంట్ చేసి మా పోరాటానికి పూర్తి మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని ప్రత్యేకంగా అర్థిస్తున్నాము. ఇది ఆ పర్పస్ గురించే ఈ మా యొక్క కార్యక్రమాన్ని మీకు వివరించడం కోసం
మేము సాధించిన విజయాలు, చేయబోయే పోరాటాల గురించి మీకు వివరించడం కోసం మేము ఈనాడు ఈ సమావేశాన్ని మేము పిలిచాం. ఒక 2 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి బిల్డింగ్ కట్టాలని ఒక సూత్రప్రాయంగా నిర్ణయం కూడా చేసింది. ఒక్క అడుగు కూడా అప్పుడు ముందుకు పడలేదు. గత ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనులు లేకపోతే చేసిన తప్పుల్ని సరిదిద్దడం, ఈ 2 మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని మేము దగ్గరుండి బాగా నడిపిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ జనసేన ఎమ్మెల్యేవే గెలిచి ఉన్నారు. వీరి హయాంలో వాళ్ళ స్థలం రెడీగా ఉంది. రాష్ట్రానికి నిధుల కొరత ఉండొచ్చు, కానీ విశాఖ జిల్లా విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థకి నిధుల కొరత లేదు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు 200 కోట్లు వీళ్ళకి రావాల్సింది ఉంది. ఇప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర 2 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. కాబట్టి డబ్బులు కొరత కాదు, స్థలం వివాదం లేదు. గ్రంథాలయ నిర్మాణం అనేటువంటిది ప్రారంభం కావాలి. మేము అందరి మాట వింటాం, అందరు చెప్పింది చెవిలో పెట్టుకుంటాం. మా పరిపాలనలో మేము మారిన తీరుని మీరే ఆచరణలో చూస్తారని కొత్త ప్రభుత్వం అంది. కాబట్టి ఆ ఆచరణకు ఒక గీటురాయిగా జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపన ఒక నెల్లాళ్ళ లోపల ఈ ప్రభుత్వం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తన చిత్తశుద్ధిని విశాఖ నగర ప్రజలు నమ్మాలి అంటే అది ఒక గీటురాయిగా పనిచేస్తుందని నేను వాళ్ళకి స్పష్టం చేస్తున్నాం. ఇదే విషయాన్ని స్వయంగా మన వంశీకృష్ణ యాదవ్ గారిని, అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు, వారిద్దరిని కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ పోరాట కమిటీ తరఫున విన్నవించదలుచుకున్నాం. వాళ్ళు ఈ ప్రభుత్వం కదులుతుందా లేదా అనే దాన్ని బట్టి మా కార్యాచరణ తాలూకా భవిష్యత్తు ప్రణాళిక అనేటువంటిది అనౌన్స్ చేస్తాం.